రాజకీయ కుట్రతో చారిత్రక చిహ్నాల తొలగింపు. చార్మినార్ చిహ్నాన్ని తొలగించడం అంటే హైదరాబాదీలను అవమానించడమే. కేటీఆర్ జాక్పాట్ ముఖ్యమంత్రి మూర్ఖపు ఆలోచనలను వ్యతిరేకిస్తున్నాం. ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే ఊరుకోం. చార్మినార్ వద్ద పార్టీ నేతలతో కలిసి కేటీఆర్ నిరసన. తెలంగాణ రాజముద్రలోని చారిత్రక చిహ్నాలను రాజకీయ కుట్రతోనే మార్చాలంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. జాక్పాట్ ముఖ్యమంత్రి మూర్ఖపు ఆలోచనలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తెలంగాణ రాజముద్రలో చార్మినార్, కాకతీయ కళాతోరణం చిహ్నాలను తొలగించాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ కేటీఆర్ ఆధ్వర్యంలో బుధవారం చార్మినార్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. అనంతరం గుల్జార్ హౌస్ నుంచి చార్మినార్ వరకు కాలినడకన వచ్చిన ఆయన చార్మినార్ వద్ద విలేకరులతో మాట్లాడారు. చేతన్ అయితే గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలి తప్ప కేసీఆర్ పై కక్షతోనే ఆయన చేసిన అభివృద్ధిని కాలేరాయొద్దని హితవు పలికారు. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. చారిత్రక గుర్తింపును విస్మరించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉన్న వారసత్వ కట్టడాల చిహ్నాలను రాజముద్ర నుంచి తొలగించాలని చూడడం తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమేనని కేటీఆర్ చెప్పారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్ కట్టడాలకు చారిత్రాత్మక గుర్తింపు ఉందన్న విషయాలను సీఎం రేవంత్ రెడ్డి విస్మరించడం దురదృష్టం అన్నారు. లేని వాటిని చేర్చితే మంచిదే గాని తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయిన చిహ్నాలను ఎందుకు తొలగిస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం మంచిది కాదని హితవు పలికారు. చార్మినార్ చిహ్నాన్ని తొలగించడం అంటే ప్రతి హైదరాబాద్ని అవమానించినట్లేనని అన్నారు. ఎన్నో ఉద్యమాలు త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, వీరందరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ఉన్న ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మారావు, మాగంటి గోపీనాథ్, మాజీ మంత్రులు రాజయ్య, పొన్నాల లక్ష్మయ్య, చార్మినార్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మహమ్మద్ సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.